చిత్తూరు జిల్లాలోని మొత్తం 12 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో 2420 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయండి. దీంట్లో అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఒక 2, మినీ అంగన్వాడీ పోస్టులు ఒక 9, అంగన్వాడీ హెల్పర్స్ ఒక 9 వేకెన్సీ ఉన్నాయి, క్లియర్ వేకెన్సీ. అలాగే ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఖాళీ అయినవి ఒక 11, మొత్తం మీద హెల్పర్ పోస్టులు ఒక 20 పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీనికి నోటిఫికేషన్ ఇచ్చున్నాం మన 10వ తేదీన. నెక్స్ట్ అలాగే సిడిపిఓ పోస్టులు ఒక 2 వేకెన్సీ ఉన్నాయి, ఏసీడిపిఓ పోస్ట్ ఒకటి, సూపర్వైజర్ పోస్టులు కూడా ఒక 17, సూపర్వైజర్ గ్రేడ్ 2 ఒక 20 పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లోని ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది స్టేట్ లెవెల్ నుంచి అలాగే ఆర్జేడీ గారి లెవెల్ నుంచి ఫిల్ చేయాల్సిన పరిస్థితి అండి. నెక్స్ట్ మనకి బెనిఫిషరీస్ కూడా ప్రెగ్నెంట్ 11,274 మంది ప్రెగ్నెంట్ కవర్ అవుతున్నారు బాల సంజీవిని ప్రోగ్రాంలోని, ఈ పోషకాహార ప్రోగ్రాంలోని. అలాగే బాలింతలు 10,964 మంది కవర్ అవుతున్నారు. పిల్లలు 1,13,035 మంది 7 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు కవర్ అవుతున్నారండి. దీంట్లో ఒక 45,000 మంది 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు, అలాగే ఒక 34,000 మంది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు కవర్ చేస్తున్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల గర్భవతులకి బాలింతలకి ప్రతి నెల కూడా సివిల్ సప్లైస్ నుంచి వచ్చిన రైసు, దాలు, ఆయిల్, రైస్ ఒక 3 కేజీలు, దాల్ 1 కేజీ, ఒక 1/2 లీటర్ ఆయిల్ చొప్పున టేక్ హోమ్ రేషన్ కిట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది త్రూ FRS ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ప్రెగ్నెంట్కి, లాక్టేటింగ్కి. అలాగే ఇది కాకుండా 25 డేస్ కూడా 3 ఫేజెస్లో, ఫస్ట్ ఫేజ్లో ఒక 13, సెకండ్ ఫేజ్లో ఒక 12 చొప్పున 25 ఎగ్స్ మంత్లీ సప్లై చేస్తున్నాము. అలాగే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో ఒక 2.5 లీటర్స్ చొప్పున 5 లీటర్స్ మిల్క్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఎనీమియా అనేది ఇరాడికేట్ చేయడం కోసమని బాల సంజీవిని కిట్ అనేది సప్లై చేస్తున్నాం. దీంట్లో అంతా ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. 2 కేజీస్ రాగి ఫ్లోరు, ఒక 1 కేజీ రైస్ ఫ్లేక్స్, అలాగే 250 గ్రామ్స్ జాగ్రీ, 250 గ్రామ్స్ డ్రై డేట్స్, 250 గ్రామ్స్ చిక్కీ ఒక కిట్ లాగా ఇచ్చి ఇది సప్లై చేయడం జరుగుతుందండి. అలాగే 7 months to 3 years పిల్లలకి మనకి తెలంగాణ ఫుడ్స్ నుంచి సప్లై అయిన బాలామృతం అనేది 2.5 కేజీ ప్యాకెట్ ఒకటి సప్లై చేస్తున్నాము. అది పర్ డే 100 గ్రామ్స్ చొప్పున చైల్డ్కి వాళ్ళు ఇంటి దగ్గరే తినిపిస్తారు. అలాగే 25 డేస్కి కూడా 25 ఎగ్స్, నెక్స్ట్ 2.5 లీటర్స్ మిల్క్ సప్లై చేస్తాం. ఇది మదర్స్ని పిలిచి టేక్ హోమ్ రేషన్ ఇచ్చేస్తున్నాం. 3 to 6 yearsకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా ఇస్తూ, అలాగే హాట్ కుక్డ్ ఫుడ్ మిడ్ డే మీల్ లాగా పెడుతున్నాము. ఇది అక్కడ ఇచ్చిన మెనూ ప్రకారం లీఫీ వెజిటబుల్స్, పప్పు, దాల్ అండ్ సాంబారు, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర, ఇలాగ అక్కడ మనకి ఇచ్చిన మెనూ ప్రకారం మేము వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఒక చిత్తూరు ప్రాజెక్ట్లో ఒక సెంటర్ని స్టేట్ నుంచి అక్షయ పాత్ర వాళ్ళు సప్లై చేస్తున్నది ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక అంగన్వాడీ సెంటర్ చిత్తూరు ప్రాజెక్ట్లో సంజయ్ గాంధీ కాలనీ సెంటర్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ నెల స్టార్ట్ చేసాము. దాంట్లో ఏంటంటే జూనియర్ బాలామృతం, సీనియర్ బాలామృతం అని చెప్పి 7 months to 1 yearకి ఒకటి, 1 to 3 yearsకి ఒకటి బాలామృతం అక్షయ పాత్ర నుంచి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే వారంలో 2 రోజులు కొమ్ము శనగలు ఉడికించి స్నాక్ ఫుడ్ కింద ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ డేస్ ఎగ్ స్నాక్ ఫుడ్ కింద ఇస్తారు. ఆ 2 days కూడా హాట్ కుక్డ్ ఫుడ్తో పాటు ఎగ్ ఫ్రై చేసేసి ఇమ్మని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి అది స్టార్ట్ చేసాము. 25 days తర్వాత అక్కడ ఎలా ఉంది అంటే తల్లుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మళ్ళీ మేము హెచ్ఓడికి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని నెమ్మదిగా మిగిలిన సెంటర్స్ కూడా అప్లై చేయడం జరుగుతుందండి. ఇది ఐసిడిఎస్కి సంబంధించి. ఇంకా ఐసిపిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1 of the part డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అండి. దీంట్లో కూడా కొన్ని మనకి పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. అది సోషల్ కౌన్సిలర్,
అకౌంటెంట్, కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కరు, కౌన్సిలర్ పోస్ట్ ఒకటి, అవుట్ రీచ్ వర్కర్ ఒకటి. ఇది మేము నోటిఫికేషన్ ఇచ్చున్నాం, అప్లికేషన్స్ వచ్చినాయి, ఇంకా స్క్రూట్నీ అవుతున్నాయండి. చైల్డ్ ఇష్యూస్, చైల్డ్ అబ్యూస్ ఒకటి, యాంటీ ట్రాఫికింగ్ ఒకటి, ఈ డ్రగ్ యూసేజ్ నుంచి అబ్యూజెస్గా కొన్ని స్కూల్స్లో మనకి అదే కంప్లైంట్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి, ఎంక్వైరీలు అనేవి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ చైల్డ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద కొన్ని స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్ కింద కూడా ఇవి నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే విలేజ్ లెవెల్లో, సచివాలయం లెవెల్లో అక్కడ మహిళా పోలీస్ని మనం కన్వీనర్గా చేస్తూ కమిటీలు ఫామ్ చేసాం. విలేజ్ మానిటరింగ్ కమిటీ అని, విలేజ్ చైల్డ్ మానిటరింగ్ కమిటీ. దీంట్లో ఇప్పుడు మనం చెప్పుకునే చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ అబ్యూజ్, చైల్డ్ ట్రాఫికింగ్, ఈ చైల్డ్ లేబరు, ఇవన్నీ కూడా అక్కడ ఐడెంటిఫై చేసి వెంటనే అక్కడ తగు చర్యలు తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్కి వాళ్ళు ఎప్పుడు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయమని, ఏమేమి చేయాలి, ఏ ఇష్యూస్ మీద రెగ్యులర్గా వాళ్ళు 15 డేస్కి ఒకసారి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని అక్కడ మాట్లాడినట్టయితే ఈ సమస్యలు ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని. అలాగే కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కూడా ఫామ్ చేసి దీని మీద రివ్యూ నిర్వహించారు. తర్వాత ఎంపీడీఓస్కి, ఎంఆర్ఓస్కి, ఆర్డీఓస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. అలాగే CCIs ఉన్నాయి మన జిల్లాలో, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్. గవర్నమెంట్దేమో శిశు విహార్ ఒకటి, అదర్ ఏమో ఒక 8 ఉన్నాయండి, NGOs నడపబడుతున్నాయి. అవి కూడా లైసెన్సింగ్ యాక్ట్కి అప్లై చేసుకున్నారు జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి. అవి కూడా మేము విజిట్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. పోలీస్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది, అది కలెక్టర్ గారికి సబ్మిట్ చేయవలసి ఉంది. చూసుకున్నట్టే DV సెల్ ఒకటి ఉంది మనకి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిమిసెస్లోని. అలాగే 1 స్టాప్ సెంటర్ ఒకటి ఉంది. DV సెల్లో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అన్నీ కూడా అక్కడ మనకి ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళకి DV సెల్లోనే సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, అక్కడ ఒక అకౌంటెంట్ కూడా అపాయింట్ చేయబడి ఉన్నారు. వాళ్ళ లెవెల్లో మనకి వచ్చిన కేసుని బట్టి వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు మనకి అక్కడ కౌన్సిలింగ్లోనే వాళ్ళు అవి సాల్వ్ అయ్యి వెనక్కి మళ్ళీ సేఫ్గా ఇంటికి వెళ్తారు. లేని పక్షంలో కోర్టుకి మేము సబ్మిట్ చేసేస్తున్నాం, కోర్టు పరిధిలోకి పంపించేస్తున్నాం. పారామెడికల్ ఒకటి 3 పోస్ట్, మల్టీపర్పస్ హెల్పర్ పోస్ట్ ఒక 3 ఖాళీలు ఉన్నాయండి. అవి కూడా నోటిఫికేషన్ ఇచ్చాము, అప్లికేషన్స్ వచ్చున్నాయి, స్క్రూట్నీ చేసి అవి కూడా ఫిల్ చేస్తాం. కలెక్టర్ గారు చైర్మన్షిప్గా కమిటీ దీంట్లో సెలక్షన్ కమిటీలో. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎమర్జెన్సీ సర్వీస్, రెస్పాన్స్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ అందిస్తాం. మెడికల్ అసిస్టెన్స్, నెక్స్ట్ లీగల్ అసిస్టెన్స్ ఒకటి, ఫిజికల్ సోషల్ సపోర్ట్ ఒకటి, షెల్టర్, షార్ట్ టర్మ్ షెల్టర్ ఒకటి వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఇవన్నీ కూడా వెంటనే చర్యలు తీసుకునేందుకు ఈ 1 స్టాప్ సెంటర్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది.